ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామంలో ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మరి యొక్క నూతన దినం అనగా 28వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరం ఈ నూతన దినాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు మంగళవారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను. శ్రేష్టమైన వాగ్దానం కదండి. దేవుని ఉపదేశము మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఈ లోకంలో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియాలంటే దేవుని ఉపదేశంలో మనం ఉండటం మనకు చాలా ఆశీర్వాదం. దేవుని ఉపదేశము పొంది అద్భుతాలు చేసినటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది బైబిల్లో ఒక మాట దేవుడు వ్రాయించాడు. దేవుని ఉపదేశం వల్ల మనకేమొస్తుందంటే, ఒకటి కీర్తన గ్రంథం 119వ కీర్తన 104వ వచనంలో, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును. మనము వివేచించే ఆత్మను దేవుని ద్వారా పొందుకోగలం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. మనం సురక్షితంగా ఉండడానికి దేవుని ఉపదేశం మనకి చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడే అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. ఈ వాగ్దానం స్వీకరించండి. దేవా, నీ ఉపదేశంతో నన్ను గైడ్ చేయని ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుని ద్వారా మనమందరం కూడా సురక్షితంగా ఉండడానికి దేవుని కృపను పొందుకుందాం. అట్టి భాగ్యము ధన్యత దేవుడు మనందరికీ వాగ్దానం ద్వారా దయచేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. గతకాలమంతా కాపాడారు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ 28వ తారీఖు ఈ దినమంతా తోడుగా ఉండండి. బిడ్డలందరికీ తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. చదువులో జ్ఞానమునివ్వండి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. డ్రైవింగ్లో తోడుగా ఉండండి. చేతి పనులు, పొలం పనులు, ఇంటి పనులు, అన్ని విషయాలు అందరికీ తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమాన్ని ఇవ్వండి. మానసిక వేదనతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారందరికీ క్షేమము, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు, సంతానం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. గృహాలు లేని వారికి గృహము దయచేయండి. వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రము దయచేయండి. అన్ని విషయాల్లో నీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు సమృద్ధిగా మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.